ఓం నమ శివాయ. అందరికి నమస్కారం అండి. మే 28 మంగళవారం మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. తిథి పంచమి, నక్షత్రం ఉత్తరాషాఢ, కరణం తైతల గర, పక్షం కృష్ణ, యోగం బ్రహ్మ, రోజు అనేది మంగళవారం. సూర్యోదయం అనేది 5:24 స్టార్ట్ అవుతుంది. చంద్రోదయం అనేది 11:45 అనేది స్టార్ట్ అవుతుంది. దుర్ముహూర్తం 8:10 నుండి 9:05 వరకు ఉంటుంది. రాహుకాలం 3:45 నుండి 5:29 వరకు ఉంటుంది. యమగండం 8:51 నుండి 10:34 వరకు ఉంటుంది. గుళికాలం 12:18 నుండి 2:02 వరకు అనేది ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఉత్తరం వైపు వెళ్ళడానికి అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి గోచార రీత్యా ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజు ఈ రాశి వారు చాలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వీరు మీ చార్మింగ్ ప్రవర్తన వల్ల అందరినీ ఆకర్షిస్తారు. ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దుబారు ఖర్చు పెట్టకండి. దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం అనేది ఉంది. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి. దానివల్ల మీరు కొంత నిరాశ అనేది పొందుతారు. మీ ప్రియమైన వ్యక్తి మీకు ఈరోజు బోల్డ్ అయిన సంతోషాన్ని తెస్తుంది. ఆమె మీ యొక్క ఆనందానికి ముఖ్య కారణం అనేది అవుతుంది. కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి చాలా మంచి రోజు. దానివల్ల మీరేంటంటే లాభం అనేది పొందుతారు. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరొకసారి అనేది కౌగిలించుకుంటుంది. దానివల్ల ఆమె మిక్కిలి ఆనందాన్ని అనేది పొందుతుంది. నలుగురిలో మీ యొక్క గౌరవం పెరగడం వల్ల ఆమె యొక్క ముఖంలో ఆనందం అనేది వికసిస్తుంది. ఆమె మీకు ఈరోజు సంతోషాన్ని అనేది వ్యక్తపరుస్తుంది. ఆరోగ్యం అనేది మీకు ఈరోజు అనేది చాలా చాలా బాగుంటుంది. ఆరోగ్యం కోసం పెంచుకోవడం కోసం మీరు ఎక్సర్సైజ్లు, జిమ్కి వెళ్ళడం, మంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. సంపద అనేది కొంతవరకు నిరాశపరుస్తుంది. కాకపోతే కొంతకాలం తర్వాత అది అనేది మీకు మంచి అభివృద్ధి అనేది చెందుతుంది. కుటుంబంతో మీరు ఈరోజు కలిసి ఉండడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి అనేది ఈరోజు మిమ్మల్ని మిక్కిలి ఆనందాన్ని అనేది పరుస్తుంది. ప్రేమ వ్యవహారం అనేది ఈరోజు మునుపటిలాగా కాకుండా చాలా మర్చిపోయిన విధంగా ప్రేమలో ములుగు తేలుతారు. వృత్తి మీ ఏ పని చేసినా మీకు అనేది ఈరోజు కలిసి వస్తుంది. దానివల్ల మీ ముఖంలో ఆనందం అనేది వికసిస్తుంది. వివాహ జీవితం అనేది మీ జీవితంలో తిరుగులేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అనేది ఉంటుంది. ఈరోజు మీరు ఏం చేసినా అది మీకు అభివృద్ధి వైపే అనేది తీసుకువెళ్తుంది. మీరు ఏది పట్టినా అది మీకు కలిసి వస్తుంది. ఈరోజు మీరు స్నేహితులతో సినిమాలకు, షికార్లకు వెళ్తారు. వారు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. వారిని యొక్క మెప్పు కోసం మీరు అతిగా ఈరోజు అనేది ఖర్చు పెడతారు. దాని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఈరోజు చుట్టుపక్కల ఉన్న వారికి ఆనందంగా ఉంటారు. మీ యొక్క మాట తీరు వల్ల వాళ్ళ యొక్క మనసులు అనేది దోచుకుంటారు. మీరు కొంతమంది దూర బంధువులు అనేది ఈరోజు మిమ్మల్ని కలుస్తారు. వారి ప్రవర్తన మీకు అనేది చాలా ఆనందాన్ని అనేది ఇస్తుంది. ఈరోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో మీరు చాలా ఆనందంగా, హ్యాపీగా, మునుపెన్నడూ లేని విధంగా ఉంటారు. ఆమె యొక్క కౌగుల్లో మీరు తేలిపోతారు. ఉద్యోగస్తులు ఈరోజు మంచి ప్రమోషన్ కోసం ప్రయత్నించండి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ లక్కీ సంఖ్య 9గా పరిగణించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్.